సుమన్ టీవీ. ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో మనం దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది రెండింతలు పెరిగే అవకాశం ఉంది అని అంటే టక్కున మనం చెప్పేయొచ్చండి అది ల్యాండ్ పైన అని. మరి ల్యాండ్ పైన ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచిది అని అంటే అది కూడా కళ్ళు మూసుకుని మనం చెప్పేయచ్చు హైదరాబాద్ అని. హైదరాబాద్ సరౌండింగ్స్ లోని ఎక్కడ మీరు ఇన్వెస్ట్ చేసినా కూడా అది రెండింతలు పెరిగే అవకాశం అయితే బేషుగ్గా ఉందని చెప్పుకోవచ్చండి. ఈ హైదరాబాద్ శివారులోని చాలా వరకు భూముల రేట్లు నిజంగా పెరిగిపోతూ వస్తున్నాయి. భూమి అంటే బంగారం అనే చెప్పుకోవచ్చు అనమాట. సో మనం దేని మీదైనా ఇన్వెస్ట్ చేసుకొని మనం భరోసాగా హాయిగా ఉండొచ్చు అంటే అది ల్యాండ్ మీదనే చెప్పుకోవాలి. అలాంటి ఒక బంగారు భూమిని మీకు ఇంట్రొడ్యూస్ చేయడానికి నేను వచ్చేసాను. చౌటప్పల్ దగ్గరలో ఉన్నటువంటి భానుప్రభ ఇన్ఫ్రా వారి గోల్డెన్ లీఫ్ వెంచర్ ని చూపించడానికి నేను వచ్చేసానండి. నిజంగా ఈ వెంచర్ అద్భుతంగా ఉందని చెప్పాలి. ఎందుకనంటే ఇది నేషనల్ హైవే 65 కి జస్ట్ ఆనుకునే ఉందండి. జస్ట్ పక్కనే మనకి నేషనల్ హైవే 65 పక్కనే ఈ వెంచర్ ఉండడం జరిగింది. సో ఇది హైదరాబాద్ నుంచి మనకి విజయవాడ వెళ్ళే హైవే అనమాట. సో మనం ఇటువైపు ఖమ్మం వెళ్ళాలన్నా విజయవాడ వెళ్ళాలన్నా సో ఇటువైపే మొత్తం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రోడ్డుకి ఆనుకునే మనకి ఈ వెంచర్ ఉండడం జరిగింది. ఐ మీన్ లొకేషన్ హైలైట్స్ ఏమున్నాయి అనే విషయాన్ని నేను వెంచర్ లోపలికి వెళ్ళిన తర్వాత మీకు అన్ని క్లియర్ గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను. లెట్స్ గో. భానుప్రభ ఇన్ఫ్రా వారి గోల్డెన్ లీఫ్ వెంచర్ స్పెషాలిటీ ఏంటంటే ఇది జిహెచ్ఎంసి అండ్ రెరా అప్రూవల్ వెంచర్ అండి. సో కంప్లీట్ గా ఇది 22 ఎకరాల 3 గుంటల్లోనే ఈ వెంచర్ ని డెవలప్ చేయడం జరిగిందనమాట. సో వెంచర్ మొత్తం కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారని చెప్పాలి. వెంచర్ చుట్టూ కూడా కంప్లీట్ గా మనకి కాంపౌండ్ వాల్ వచ్చిందండి. సో కంప్లీట్ గా సెక్యూరిటీ పర్పస్ లో వాళ్ళు సీసీ కెమెరాలు కూడా అరేంజ్ చేయడం జరిగింది. 24/7 సెక్యూరిటీ కూడా ఉంటుంది. టోటల్ మొత్తం వెంచర్ అంతా కూడా మనకి కాంపౌండ్ వాల్ కూడా వచ్చేసిందండి. సో చిల్డ్రన్ ప్లే ఏరియా ఇచ్చారు. చూడొచ్చు మనం ఎంత పెద్దదిగా ఉందో. సో చిల్డ్రన్ పార్క్ ఏరియా కూడా ఎంత బాగుందో, ఎంత విశాలంగా ఉందో. ఎలక్ట్రిసిటీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నుంచి చూస్తేనే మనకి హైవే కనిపిస్తుంది. నిరంతరం అలికిడి అనేది ఉంటుందన్నమాట. ఎవరో ఒకరు పక్కన తిరుగుతూనే ఉంటారు. నిరంతరం అలికిడి అనేది కూడా ఉంటుంది. కంప్లీట్ సెక్యూరిటీ అనేది కూడా ఉంటుందన్నమాట. సో మరి ఈ వెంచర్లో ఉన్నటువంటి హైలైట్స్ ఏంటో మనం చూసుకుందాము. ఈ వెంచర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే దేనికి అది ప్లాట్స్ అన్ని కూడా డివైడ్ చేసి పెట్టి ఉంచారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే ప్రతి ప్లాట్ కి వాళ్ళకి ట్యాప్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి. వాటర్ అనేది అండర్ గ్రౌండ్ నుంచి ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ నుంచి ఇచ్చారు. అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. కంప్లీట్ ఎలక్ట్రిసిటీ మన పోల్స్ కూడా చూసుకోవచ్చు అనమాట. మనకి కంప్లీట్ గా ఎలక్ట్రిసిటీ అనేది ప్రొవైడ్ చేయడం కూడా జరిగింది. సో ఇమీడియట్ గా మనం ఇక్కడ ఇల్లు కన్స్ట్రక్షన్ అనేది కూడా చేసుకోవడానికి అవకాశం ఉండేటట్టుగా అన్ని కంప్లీట్ చేసేసారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే చుట్టూదా మనకి ప్లాంటేషన్ కూడా ఇచ్చారనమాట. ఇలా కంప్లీట్ గా మొక్కలు అనేది నాటారు. ప్లాంటేషన్ కూడా ఉంది. సో దాదాపుగా 22 ఎకరాల 3 గుంటల్లోని దీన్ని డెవలప్ చేయడం జరిగిందండి. సో చాలా చాలా బాగుంది. వెంచర్ అనేసరికి చాలా బాగుంది. అండ్ 30-40 ఫీట్ రోడ్స్ అనేది ఇచ్చారనమాట. సో 40 అనేది చూసుకుంటే మనకి ఎంట్రన్స్ లో పెద్దగా ఆర్చ్ అనేది ఉంటుంది. ఆ ఆర్చ్ నుంచి ఎంటర్ అవ్వగానే మనకి 40 ఫీట్ రోడ్ అనేది ఉంటుంది అనమాట. సో మెయిన్ రోడ్ అదంతా కూడా మనకి 40 ఫీట్ లో ఉంటుంది. ఈ సబ్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో లోపల ఇవన్నీ కూడా 30 ఫీట్ రోడ్స్ అనేది ఇచ్చారు. ఈ రోడ్స్ కూడా కంప్లీట్ గా మనకి సీసీ రోడ్స్ అనేది ఇచ్చారు. మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది కూడా ఇచ్చారండి. చూడండి ప్రతి చోట కూడా మనకి ఎవరిది వాళ్ళకి కంప్లీట్ గా కింద డ్రైనేజ్ అనేది ఇక్కడే ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం వాటర్ కూడా అండర్ గ్రౌండ్ లోంచి నల్ల వాటర్ కూడా ఇవ్వడం, కనెక్షన్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఇంకా రెడీ టు ఆక్యుపై అన్నట్టుగా అనమాట. మనం వచ్చి రెడీ టు కన్స్ట్రక్షన్ అనమాట చేసేసుకునే అవకాశం ఇక్కడ కల్పించారనమాట. ఇంకా లొకేషన్ హైలైట్ కనుక మనం చూసుకున్నట్లయితే దేనికి దగ్గరగా ఉన్నాయి ఇవన్నీ మనం చూస్తే ఓఆర్ఆర్ నుంచి జస్ట్ 20 మినిట్స్ టైం పట్టిందండి నేను ఇక్కడికి రావడానికి. సో ఈ 20 మినిట్స్లో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి రామోజీ ఫిలిం సిటీ కనిపిస్తుంది. ఓఆర్ఆర్ దిగిన వెంటనే రామోజీ ఫిలిం సిటీ, రీజనల్ రింగ్ రోడ్ జస్ట్ ఆనుకొని ఉన్నదే మనకి దివీస్ కంపెనీ కూడా ఉందండి. అట్ ద సేమ్ టైం అంటే ఇండస్ట్రియల్ పార్క్ కూడా ఉంది పక్కన. ఇవన్నీ కూడా దగ్గరలో ఉన్నాయి. ఇంకా నియర్ బై ఇది ఎక్కడ ఉంది లొకేషన్ అని చెప్పాలి అని అనుకుంటే మనకి విజయవాడ ఇలా వెళ్తుండేటప్పుడు మనకి పతంగి ప్లాజా, టోల్ ప్లాజా అనేది కనిపిస్తుంది. ఆ టోల్ ప్లాజా పక్కనే దానికి ఆనుకొని పక్కనే ఉందన్నమాట. టోల్ ప్లాజా పక్కన. సో ఈ వెంచర్ కి కరెక్ట్ గా ఆపోజిట్ లోనే మనం చూసుకుంటే దావోస్ మెడికల్ కాలేజ్ కూడా మనకు ఉంటుందండి. చాలా పెద్ద మెడికల్ కాలేజ్ అది. సో దీని ఆపోజిట్ లోనే కనిపిస్తుంది. సో తక్కువ ధరలో అందమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని ఎమినిటీస్ కలిగినటువంటి ఒక ప్లేస్ లోనే మనం ఇన్వెస్ట్ చేయాలి. అటువంటి వెంచర్ కావాలంటే ద బెస్ట్ ఆప్షన్ ఇస్ భానుప్రభ ఇన్ఫ్రా వారి గోల్డెన్ లీఫ్ అని చెప్పొచ్చండి. మీరు చూసారు కదా ఇప్పటి వరకు. అండ్ లొకేషన్ హైలైట్స్ ఏంటి అన్ని కూడా వివరించాను. అండ్ ఎమ్యూనిటీస్ లోకి వచ్చే వరకు వీళ్ళకి మనం చూసుకుంటే పక్కనే వాటర్ ట్యాంక్ హెడ్ కూడా చాలా పెద్దది ఇచ్చారండి. ఎందుకంటే ఈ 22 ఎకరాలకి సరిపడా వాటర్ కూడా సప్లై ఉండాలి కాబట్టి చాలా పెద్ద వాటర్ ట్యాంక్ హెడ్ కూడా పెట్టడం జరిగింది ఇక్కడ. సో వాటర్ కి ఇక్కడ కొదవ ఉండదు. క్లబ్ హౌస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ క్లబ్ హౌస్ ఉండడం వల్ల ఏంటంటే మనం ఇంకా బయటకు వెళ్ళాల్సిన నెసిటీ లేదు. ఒక గేటెడ్ కమ్యూనిటీలో
ఉండేటప్పుడు మనకి ఎన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి, అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా వీళ్ళు ఇక్కడ అన్ని అరేంజ్ చేయడం జరిగిందనమాట. అండ్ మీరు చూసుకుంటే స్టార్టింగ్ లోనే ఒక పార్క్, నేను చిల్డ్రన్ ప్లే ఏరియా పార్క్ ఒకటి చూపించాను, చాలా పెద్దదే అక్కడ వదిలిపెట్టారు పార్క్ ఏరియా. సో అట్ ద సేమ్ టైం ఇంకొక పార్క్ ఏరియా కూడా మనకి లాస్ట్లో ఒకటి ఉంటుందన్నమాట. చుట్టూతా మనకి ఏంటంటే సైక్లింగ్ ట్రాక్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో పిల్లలు ఆడుకోవడానికి సైక్లింగ్ ట్రాక్ కూడా ఇవ్వడం జరిగింది. సో అందమైన ఈ వాతావరణంలో అన్ని రకాల ఫెసిలిటీస్ కలిగి ఉన్నటువంటి అద్భుతమైన వెంచర్ ఇదని చెప్పొచ్చండి. సో మరి ఈ వెంచర్ యొక్క ఇంకా హైలైట్స్ ఏంటి, ఈ వెంచర్తో ఇంకా ఎటువంటి ఎమ్యూనిటీస్ ఇందులోని ప్రొవైడ్ చేస్తున్నారు, ఇంకా ఇది ఎంతవరకు మనకి అంటే ఎంత ప్రైజ్లోని మనకి ప్రొవైడ్ చేస్తున్నారు, ఈ విషయాలన్నీ కూడా ఈ వెంచర్ యొక్క ఎండీని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, పదండి. సో ప్రజెంట్ మహదేవ్ ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండి అశోక్ గారు మనతో పాటు ఉన్నారు. సో గోల్డెన్ లీఫ్ వెంచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేందుకు సో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో మేడం. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం. సార్ వెంచర్ మొత్తం అంతా తిరిగి చూసి వచ్చాము, చాలా చాలా బాగుందండి వెంచర్. నిజంగా హైవే పక్కనే ఉండడం వల్ల అండ్ మంచి పీస్ఫుల్ వాతావరణంలోనే చాలా చాలా బాగా నచ్చేసింది మాకు వెంచర్, అయితే అద్భుతంగా అనిపిస్తుంది. అయితే ఒక్కసారి సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం ఈ వెంచర్ యొక్క హైలైట్స్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? విజయవాడ హైవే, నేషనల్ హైవే, మరో గచ్చిబౌలి అని అందరూ అంటూనే ఉన్నారు. పంతంగి టోల్గేట్ చోటుపల్లి దగ్గర ఉండటం కూడా మాకు అదృష్టంగా భావిస్తున్నాము. ఈ వెంచర్ హైలైట్స్ ఏంటంటే హైవే మీద ఉండటమే. నెక్స్ట్ విజయవాడ టు హైదరాబాదు హైవేలో ఇంత పెద్ద వెంచర్ అయితే ఎక్కడ కూడా లేదు. ఇది 23 ఎకరాల వెంచరు, హెచ్ఎండి రేరా అప్రూవ్డ్, మంచి డెవలప్మెంట్, తక్కువ బడ్జెట్లో మంచి ఇన్వెస్ట్మెంట్కి చాలా బాగుందని. బ్యాంక్ లోన్స్ అవన్నీ కూడా